మన కార్ చూసిన ప్రతి ఒక్కరు చాలా మంచిగా ఉంది బండి, మంచిగా దొరికింది నీకు అని చెప్పి అన్నారు. ఎందుకో నాకు ఈ కార్ చాలా ఇష్టం, అందుకే తీసుకున్నాం. మీరు అంటే సెకండ్ హ్యాండ్లో నేను స్విఫ్ట్ కార్ తీసుకోవచ్చు, i20 తీసుకోవచ్చు, కానీ నాకు ఇది ఎట్లా అంటే ఇంకా కొన్ని రోజులు అయితే ఈ కార్ వింటేజ్ అయిపోతుంది. ఎట్లా తెలుసు నీకు? నార్మల్ అమ్మా, అంటే నేను ఎప్పుడు పెట్రోల్ పోసినా అట్నే నల్లగా అవుతుంది లోపల, అంతేనా? నల్లగా అది అంటే ప్రెషర్ అని పంపించదు లోపలికి కదా, ఇంజన్కి పంపించదు, అట్లా మైలేజ్ తక్కువ. అంటే 1,00,000, 1,50,000, 2 లక్షలు పెట్టి ఫోన్ కొంటే అది మీకు రిటర్న్లో ఏమి ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. అదే ఒక XYZ అమౌంట్తో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు రిటర్న్లో ఏమొస్తుందో ఆలోచించండి. దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. యాక్చువల్లీ ఈరోజు కొంచెం లేట్ అయింది, మార్నింగ్ రన్కి ప్లస్ వాక్కి. ఇప్పుడు వెళ్ళాలి. ఇది హాట్ వాటర్ 1 లీటర్. సో ఈ 1 లీటర్ హాట్ వాటర్ తాగి నేను వెళ్ళాలి. బై ద వే లేట్ ఎందుకు అయిందంటే నైట్ నిన్న వీడియో ఎడిట్ చేయలేదు వ్లాగ్. సో పొద్దున్న లేచి ఎడిట్ చేసిన, ఈ టైం అయింది. థంబ్నెయిల్స్ అన్నీ ఎడిట్ చేసి అన్నిట్లలో అప్లోడ్ చేయడానికి ఇక స్టార్ట్ అవుతాను నేను. ఇక్కడ ఒక దగ్గర ఆగిన నేను, ఎంట్రన్స్ దగ్గర ఇట్లా ఫ్రీ చెకప్ ఉందంట, చెక్ చేయించుకుందాము. బీపీ ఇంకా షుగర్ చెక్ చేస్తారంట. మనకు అవేం లేవు, బట్ జస్ట్ ఏదో అట్లా చెక్ చేయించుకుందాం. ఉందా? నార్మల్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. అది బీపీ కూడా చెక్ చేస్తారా? నార్మల్ ఉందా? సో చూసారు కదా, షుగర్ వచ్చేసి నార్మల్ ఉంది అండ్ బీపీ కూడా నార్మల్ ఉంది. అప్పుడప్పుడు చెక్ చేపిస్తుంటారు, అక్కడ ఫ్రీ క్యాంప్ ఉంది, అందరు చూపించుకుంటారు కదా అని చెప్పి చూపించుకున్నాను నేను కూడా. అంతే, ఇప్పుడు ఇక రన్నింగ్ అయిపోయింది, జస్ట్ ఇంకొక రౌండ్ వాకింగ్ చేసి వెళ్ళిపోవాలి అంతే. ఆల్ రైట్, నేను ఫ్రెష్ అయిపోయినా అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. చూడండి, 50 grams ఆఫ్ సోయా చంక్స్, ఇది 27 grams ప్రోటీన్ వస్తుంది దీంట్లో. అండ్ అలాగే లైట్గా కొరియాండర్, ఇంకా కారం, ఉప్పు ఇంకా వేసిన, అంతే, అంతకుమించి ఏం లేవు. ఓకే, ఇప్పుడు నేను మన కాయల మీద బాలాపూర్ మండల ఆఫీస్కి పోవాలి. అక్కడ అదే రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసినాం కదా వానికి, వానకు అది తీసుకుపోయి సబ్మిట్ చేయాలంటే అప్రూవ్ చేయించుకోవాలి. సో లెట్స్ గో. సో దారి మధ్యలో ఈడ ముంజలు కనిపించినాయి నాకు. ఎంత ఆంటీ, ఎంత? డజన్ ఉందనా? తీయ ఉన్నాయా? ఒకటి ఇవ్వండి చూస్తా. ఒకటి తీసుకొని ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ పొట్టు తీసి తింటే బాగుంటుంది, కానీ ఓపిక రోడ్డు మీద ఏం తింటాం పొట్టు తీసి. నాకు నీళ్ళు పోకుండా అది గాయస్. ఇగో ఫైనల్లీ తీసుకున్న, దగ్గరుండి తీపిస్తున్నా. బేసికల్లీ ఇవి తీసేటప్పుడు జాగ్రత్త తీయకపోతే ఇందులో నుంచి వాటర్ వెళ్ళిపోతాయి. అవి పోయినాయి అనుకో తినబుద్ధి కాదు. ఇవి అవుతావా? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆల్రైట్ గాయస్, వచ్చేసిన ఇడికి. A few moments later. సో పని అయిపోయింది. 7 days తర్వాత మెసేజ్ వస్తుందంట ఫోన్కి, అప్పుడు వెళ్ళి తీసుకోవాలంట మీ సేవలో. లోపల నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్లో అంటే ఆఫీసెస్లో మనం ఎలాంటి రికార్డింగ్ చేయొద్దు, అది క్రైము, అందుకే నేను రికార్డ్ చేయలేదు. గైస్, దారిలో నేను ఇక్కడ న్యాచురల్ ఆయిల్స్ అండ్ సీడ్స్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఉషా కిరణ్ అని చెప్పి ఒక స్టోర్ ఉంది ప్రశాంత్ హిల్స్ మెయిన్ రోడ్ ముందు. అయితే ఆ స్టోర్లోకి వచ్చిన. సో ఇదే అనమాట స్టోర్. అండ్ అక్కడ ఉన్న ఆయిల్స్ ఇవన్నీ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్, అంటే గానుగ నూనెలు ఇవన్నీ. ఇందులో గ్రౌండ్ నట్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఉంది, ఇక్కడ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఓకే, అండ్ ప్రజెంట్ నేను ఇది తీసుకుంటా 500 ml. ఇది గానుగ నూనె, పల్లి నూనె. చూడండి ఎంత ప్యూర్, అంటే లైక్ అసలు లిటరల్ ఎల్లో కలర్ ఉంది. అండ్ ఇక్కడ మిషన్ కూడా ఉంటుందంట. చూడండి, వీళ్ళు న్యాచురల్గా పట్టిస్తున్నారు అన్నీ. ఇదేందక్క? ఇది పల్లీలా? అది ఓకే. ఇట్లా వీళ్ళు న్యాచురల్గా పట్టిస్తారంట.
సో గైస్ ఇక పర్చేస్ చేసిన 1/2 లీటర్ ఆయిల్. డైరెక్ట్లీ నేను సర్వీస్ సెంటర్కి వచ్చిండే బికాజ్ నిన్న మన కార్ ఇక్కడ పెట్టినాం కానీ టెక్నీషియన్ లేకుండా ఉండే. సో బ్రదర్ వచ్చిండు ఈరోజు అండ్ చూసి సింపుల్గా చెప్పేసిండు. అదేంటంటే 3 ప్లగ్స్ ఉంటాయంట ఇంజన్లో, అవి చేంజ్ చేయాలి, అప్పుడు మీ కార్ మంచిగా మైలేజ్ ఇస్తుందని చెప్పిండు. సో చేంజ్ చేసేయమని చెప్పిన నేను. ఇదేంది చెప్పే నూనె గాలిగా నూనె ఎట్లా తెలుసు నీకు? నాకు తెలుసు. నాకు తెలుసు. ఇప్పటి నుంచి అంటే ఇది జస్ట్ టెస్టింగ్ పర్పస్ తెచ్చిన. ఎట్లా అవుతుంది, మంచిగా అవుతుంది ఆ కూరలలో వేస్తే. ఏమో నాకే తెలుసు, నేను ఎప్పుడైనా చూసి. అందుకే 1/2 లీటర్ తెచ్చిన. మంచిగా అవుతుండొచ్చు, కాకపోతే ఇది ఒరిజినల్ గాను కాదు, అంటే ఎద్దు తిరిగేది కాదు, మిషన్లతో చేసిందే. కాకపోతే మిషన్లకు చెక్ ఉంది, అందుకే ఏదో చూద్దాం అన్నట్టు తెచ్చిన. ఇదే ఇంత మంచిగా ఉంది, మన ఆవుతో అంటే ఎద్దుతో తిరిగేది ఇంకా బాగుంటుండొచ్చు. తీసుకో. చూడండి ఎలా ఉన్నాయి నా న్యూ ఫ్రేమ్, ఐ మీన్ స్పెట్స్. అంటే గ్లాసెస్ పాతవే కానీ ఈ ఫ్రేమ్ కొత్తది. సో ఇది నాకు చాలా ఇష్టం, నా ఫేస్కి మంచిగా సెట్ అవుతుంది. అది కూడా సెట్ అవుతుంది అంటే చూస్తున్నా కొద్ది, బట్ ఇది బయటికి వెళ్తే ఇది బ్లాక్ అవుతుంది అనమాట, జర కూలింగ్ ఉంటుంది ఐస్కి. అండ్ ఇప్పుడు లంచ్ టైం కూడా అయ్యింది, పొద్దున్న నుంచి ఏం వర్క్ చేయాలి, అక్కడిక్కడ తిరుగుడు అయ్యింది. ఇప్పుడు తిని వర్క్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ తినాలని కూడా లేదు నాకు, ఎందుకో బాగా తిరిగినా కానీ నాకు ఎనర్జీ పోలేదా మరి ఆకలి అవుతలేదు. సో లైట్గా కీర అండ్ క్యారెట్ తిన్నా, ఇప్పటిదాకానే తిన్నా. తినేసి ఇది పట్టుకున్నా. అండ్ రైట్ నౌ ముంజలు తీసుకున్నాండే కదా, సో అవి తీసిన నేను అక్కడ అంతా కేర్ఫుల్గా తెచ్చిన కదా, బట్ స్టిల్ ఇగో ఇది వలిగిపోయింది, కొన్ని వలిగిపోయినాయి యాక్చువల్లీ. A few moments later. ఇంకో కాల్ అయిపోయింది ఇప్పుడే. జనరల్లీ చాలామంది ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలా ఆలోచిస్తుంటారు, కాకపోతే దే యూజ్ ఐఫోన్. ఓకే, 17 Pro Max యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో దే డ్రైవ్ రియలీ గుడ్ వెహికల్స్, అంటే ఒక మంచి బండి కానీ ఒక మంచి కార్ కానీ ఉంటుంది వాళ్ళ దగ్గర. అండ్ ఇలాంటి వాటి మీద వాళ్ళు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు, కానీ ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చాలామంది చేయడానికి ఇష్టపడరు. అది ఎలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లైక్ ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్. అంటే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి మీరు చాలామంది అనొచ్చు, లేకపోతే అదే ఫ్యాక్టర్ యాక్చువల్లీ. అంటే రిస్క్ తీసుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఒక మొబైల్ 1,50,000 2 లక్షలు పెట్టి తీసుకోవడానికి మీకు రిస్క్ అనిపించదా? ఒకసారి ఆలోచించండి. సి వెన్ యూ బై థింగ్స్ లైక్ దిస్, అంటే 1,00,000 1,50,000 2 లక్షలు పెట్టి ఫోన్ కొంటే అది మీకు రిటర్న్లో ఏమి ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. అదే మీరు ఒక XYZ అమౌంట్తో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు రిటర్న్లో ఏమొస్తుందో ఆలోచించండి. దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు రైట్ నౌ వెళ్ళి మన కార్ తెచ్చుకోవాలి. అది ఆన్నే ఉంది సర్వీస్ సెంటర్లో, మరి వాళ్ళు చేసారా లేదా తెలియదు. అది ఏమో ప్లగ్స్ చేంజ్ చేయాలి బ్రో అని చెప్పి అన్నారు, అదే మైలేజ్ కోసము. అది చేంజ్ చేసి వస్తుందని అన్నుండే, ఒకసారి వెళ్ళేసి వస్తా. ఆల్రెడీ గైస్ ఇగో ఫైనల్లీ అయిపోయింది మన కారు, మొత్తం చేసి పెట్టేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాడంట. అండ్ అలాగే పాతవి కూడా ఇప్పినాయి, ఓల్డ్ కూడా చూపిస్తాడు. అంటే అవి ఏమంటారు బ్రో వీటిని? పవర్ ప్లగ్స్, ఇంకా పెట్రోల్ ఫిల్టర్, ఇగ్నేటర్స్ అంట. ఇగ్నేటర్స్ అవి చేంజ్ చేసిండు. చూడండి ఆయిల్ గేజ్ చూడండి, ఆయిల్ కూడా నీట్గా ఉంది, మంచిగా ఉంది ఆయిల్, మానేది ఆయిల్. చూడండి లోపల ఇగో ఇవే అనమాట, 3 చేంజ్ చేసిండు బ్రో. ఇప్పుడు ఇది కొత్త చేసిండు. సో గైస్ చూడండి, ఇది పెట్రోల్ ఫిల్టర్ అంట, ఇది చేంజ్ చేసిండంట బ్రో. అండ్ ఇంట్లోకి వెళ్ళి నల్లగా వెళ్ళిందంట, ఇందుకేనేమో మైలేజ్ చాలా తక్కువ ఇచ్చింది. అండ్ ఇవే ఆయన చేంజ్ చేసింది బ్రో, చేంజ్ చేసింది ఈ 3 చేంజ్ చేసిండు. చెక్ చేసిన అంత బాగానే ఉందిగా గైస్. చూడండి మన ఎంత నీట్గా ఉందో చూడండి. మన కార్ చూసిన ప్రతి ఒక్కరు చాలా మంచిగా ఉంది బండి, మంచిగా దొరికింది నీకు అని చెప్పి అన్నారు. అంటే ఇది అంత నీట్గా ఉంది ఈ కార్. అంటే ఫస్ట్ ఓనర్ వచ్చేసి ఒక టీచర్ ఉండేనంట, అందుకే అంతా నీట్గా మెయింటైన్ చేసిండు ఆయన. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసింది. హౌఎవర్ ఆయిల్ అంతా అట్లా అయిందా? పెట్రోలా అది? పెట్రోల్ ఎంత తీసినావు మరి నువ్వు? అంటే పెట్రోల్ ఫిల్టర్ ఖరాబ్ అయ్యి పెట్రోల్ని ఇట్లా వేస్తుందా లోపల కార్లో, అందుకే మైలేజ్ తక్కువ వస్తున్నట్టుంది. జామ్ అవుతుంది, నాకు అర్థం కాలేదు, మళ్ళీ క్లియర్గా చెప్పు. ఇది పెట్రోల్ ఫిల్టర్ జామ్ అయిపోయింది మొత్తం. 20,000 కిలోమీటర్స్ చేంజ్ చేయాలి కాబట్టి మొత్తం అట్లా బ్లాక్ అయిపోయింది. అంటే ఇది పెట్రోల్ ఇట్లా అయిందా నల్లగా? పెట్రోల్ అమ్మా
అంటే నేను ఎప్పుడు పెట్రోల్ పోసినా ఇక అట్నే నల్లగా అవుతుంది లోపల, అంతేనా? నల్లగా అది అంటే ప్రెజర్ అని పంపించదు లోపలికి అక్కడ, ఇంజన్కి పంపించదు, అట్లా మైలేజ్ తక్కువ వస్తుంది. అచ్చా అచ్చా. ఇప్పుడైతే ఇప్పుడు మంచిది వేసినావా, బ్రాండెడ్ వేసినావా అది? సో చూడండి కార్ మొత్తం కడిగేసిన, నీట్గా అయింది, ఇప్పుడు చాలా నీట్గా అయింది. ఇప్పుడు యాక్చువల్లీ కొంచెం బయటికి పోయేది ఉంది, బయటికి పోవాలి, నేను ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యాను. కానీ సీరియస్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నా కార్ నడిపిస్తుంటే, బికాజ్ నిన్న మొత్తం సర్వీస్ సెంటర్లోనే ఉంది అండ్ ఈరోజు కూడా మొత్తం ఆల్మోస్ట్ మధ్యాహ్నం దాకా ఉంది. ఇప్పుడు నేను మధ్యాహ్నం తీసుకొచ్చిన, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకు బ్రో ఇంత చిన్న కార్కి, మారుతి ఆల్టో K10కి ఇంతగానం ఎందుకు హ్యాపీనెస్ అంటే, దిస్ ఈజ్ మై ఫస్ట్ కార్ అబ్బా. అండ్ డెఫినెట్లీ ఎస్ చిన్న కారే, బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ కార్, నాట్ డెఫినెట్లీ మై లాస్ట్ కార్. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ మై ఫస్ట్ కార్ అంతే. అందుకే నాకు అంత ఎమోషన్. దో ఇది సెకండ్ హ్యాండ్ కార్ అయినా సరే నాకు ఇది చాలా ఇష్టం కారు. ఎందుకో నాకు ఈ కార్ చాలా ఇష్టం, అందుకే ఇది తీసుకున్నాం. మీరు అంటే సెకండ్ హ్యాండ్లో నేను స్విఫ్ట్ కార్ తీసుకోవచ్చు, i20 తీసుకోవచ్చు, కానీ నాకు ఇది ఎట్లా అంటే ఇంకా కొన్ని రోజులు అయితే ఈ కార్ వింటేజ్ అయిపోతుంది, ఎక్కడ కనిపించదు, మీకు రేర్ అవుతుంది, రేర్ పీస్ అవుతుంది. అట్లా అని తీసుకున్నాను నేను. నా మైండ్లో ఉంది పెద్దది కూడా, కానీ పెద్దది వచ్చిన అంటే ఇప్పుడు దీనికి టైం వచ్చింది, దానికి టైం వచ్చినప్పుడు అది తీసుకుంటా. చూడాలి ఇప్పుడు పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేయించిన, ఖరాబ్ అయిందంట, దానివల్ల ఫ్యూయల్ మొత్తం నల్లగా అయిపోతుంది అనమాట లోపల. అంటే యాక్చువల్లీ ఫిల్టర్ ఏం చేయాలి, పెట్రోల్ని ఫిల్టర్ చేసి ఇంజన్లకు పంపించాలి. కానీ నా పెట్రోల్ ఫిల్టర్ ఎట్లుంది, అది ఖరాబ్ అయిపోయి మంచిగా ఉన్న పెట్రోల్, అంటే నార్మల్లీ పెట్రోల్ బంక్లో ఓపించుకున్న పెట్రోల్ని అది మంచిగా చేసి పంపించేది పోయి ఖరాబ్ చేసి పంపిస్తుంది అనమాట ఇంజన్కి. అందుకే నాకు మైలేజ్ అనేది చాలా తక్కువ వచ్చింది. అదే చెప్పిండు బ్రో, మా పెట్రోల్ అవి చేంజ్ చేశారు అండ్ అలాగే అవి ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, ఇగ్నిషన్ ప్లగ్స్ అవి చేంజ్ చేశారు అనమాట. సో ఇప్పుడు చూడాలి ఇక మైలేజ్ ఎంత ఇస్తుందో. కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది కార్ నడిపిస్తుంటే, కొంచెం అంటే జర స్మూత్ డ్రైవ్ ఉంది. అంటే ఇంతకుముందు కూడా స్మూతే ఉంటుండే, ఇప్పుడు ఇంకా స్మూత్ డ్రైవ్ అనిపిస్తుంది నాకు. ప్రజెంట్ ఫ్యూయల్ స్టేషన్కి వచ్చిన, ఫ్యూయల్ కొట్టించుకుంటే ఇక్కడ మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ తక్కువ ఉంది, ఇక చూడండి, అందుకే వచ్చిన, కొట్టిద్దాము. 2000 కొట్టండి. 2000 ఎస్. ఓకే, ప్రజెంట్ నేను ఇంటికి వచ్చిన అండ్ ఇదిగో ఇవి ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ వచ్చిందన్నమాట. చూడండి ఏం ఆర్డర్ చేస్తున్నా. సోయా చంక్స్ 1 kg సోయా చంక్స్ ఆర్డర్ చేసిన అండ్ అలాగే ఇది రోజ్ బ్లోజమ్ కార్లో పెట్టడానికి. అండ్ ఫైనల్లీ గైస్ ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. అండ్ ఇది నా డిన్నర్ మెన్యూ, క్యారెట్స్, చికెన్ కర్రీ, ప్రెస్ పీసెస్ మాత్రమే అండ్ టిండోరా అండ్ అలాగే 1.5 జొన్న రొట్టె. సో ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. రేపు బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.